వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. అదే ఏదో టైం డెఫినెట్ గా అనుకుంటే బెటర్ కదా. ఫిక్స్ అయ్యారా? మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు. ఎవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇది మీ బ్లాక్. ఒక్కరు గుర్తు పెట్టుకోండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఒక్కటే గుర్తు పెట్టుకోండి. లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఎందుకంటే ఎందుకు జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా. నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా అంటే, నాటుగా చెప్పాలంటే కుక్కడు కొట్టాడు సార్. కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా. కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. నేను విన్నాను, నేనున్నాను. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. మళ్ళీ ఏం కౌంటర్ సార్ ఇవి? ఈ రోజు కష్టాలు అనేటివి వస్తాయి. గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. కష్టం రానిదే సుఖం రాదు. ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేది పార్ట్ అండ్ పార్సల్. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కష్టాలు కనిపిస్తాయి. ఏంటో మామ యాదవ జీవితం. కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ కష్టాలలో వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది మనల్ని లీడర్లు చేస్తాయి. చెప్పావురా? ఇందులో నీకేమర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే, మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే, ఒక్కసారి బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్లు తాగుతాం. చాలా గడుసోడు అనుకున్నాను, తెంగరోడే. బాటిల్లో ఉన్న నీళ్లు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతాయి. ఇలాంటి సిల్లీ ఆలియాస్ సొల్లు డైలాగ్ చెప్పక నాకు. మళ్ళీ ఏరుకోలేం. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేం. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం. నాకు అర్థం కాలేదు సార్. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి, కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. ఈ పేడమోహానికి ఫ్లాష్ బ్యాక్. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. ఎందుకు సార్? పాతగాయని మళ్ళీ రేపుతారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. నా పిటిషన్ లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 16 నెలలు జైల్లో పెట్టారు. నమస్కారం. కానీ ఏమైంది?
బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా, ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. కాదండంలా ఎదవ బావాడు బెదిరిస్తారు. కాదండంలా కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. వీడికి ఇంకా తగ్గలా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.